ఒకప్పుడు కేసీఆర్ని ప్రశ్నించిన గొంతులన్నీ, ఒకప్పుడు కేసీఆర్ మీద గర్జించిన గొంతులన్నీ ఇప్పుడు ఎందుకు మూగబోతున్నాయి అనేది ఒకసారి ఆలోచిస్తే, ఫస్ట్ కోదండరాం సార్ అతనికి ఎమ్మెల్సీ ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయి ఉండొచ్చు, కానీ ఎమ్మెల్సీ ప్రకటించిన వెంటనే అతని గొంతు మూగబోయింది. ఈ 5 ఏళ్లలో కోదండరాం సార్ ఒక్క ప్రశ్న అయినా ఈ ప్రభుత్వాన్ని అడగడం మీరు చూసిర్రా? చూస్తే కామెంట్ చేయండి. కామెంట్ చేసేంత ఛాన్స్ ఉండదు, ఎందుకంటే అతను ఒక్క ప్రశ్న కూడా అడగలే. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇతను పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు. ఒకవేళ గెలిచిందనుకోండి, అఫ్కోర్స్ అతని గొంతు ఇప్పటికే మూగబోయింది. తీన్మార్ మల్లన్న కూడా అతని క్యూ న్యూస్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, గత 5 నెలలుగా ఒక్క ప్రశ్న అయినా ఈ ప్రభుత్వాన్ని అడిగిండా? అతను ఒక్క ప్రశ్న ఈ ప్రభుత్వాన్ని అడిగింటే మాత్రం మీ ఓట్లన్నీ తీన్మార్ మల్లన్నకే ఇవ్వండి. కానీ అతను ఒక్క ప్రశ్న కూడా ఈ ప్రభుత్వాన్ని అడగలేదు, 5 నెలలుగా అడగలేదు, ఇక అడగడు. శాశ్వతంగా వచ్చే 6 సంవత్సరాలు కూడా అతని ప్రభుత్వాన్ని ఒక్క ప్రశ్న కూడా అడగడు. అతనికి తెలిసింది, సమస్య ఏదైనా కేసీఆర్నే తిట్టాలి. ఓడిపోయినాక కూడా ఇప్పటికి కూడా కేసీఆర్నే తిడుతున్నాడు. పట్టభద్రుల సమస్యల కారణం కేసీఆర్ అంటున్నాడు. అప్పుడు కేసీఆర్నే తిట్టిండు, ఇప్పుడు కేసీఆర్నే తిడుతున్నాడు. వచ్చే 6 సంవత్సరాలు కూడా కేసీఆర్నే తిడతాడు తప్ప ఈ ప్రభుత్వానికి మీ సమస్యలు వినిపించే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యడు. దానికి సాక్ష్యమే గత 5 నెలలుగా అతని గొంతు మూగపోవడం. ఒక్క ప్రశ్న కూడా ఈ ప్రభుత్వాన్ని అతను అడగలేదు. ఒకవేళ అతని వీడియోలన్నీ చూసి ఒక్క ప్రశ్న అయినా ఈ ప్రభుత్వాన్ని అడిగి ఉంటే మాత్రం అతనికి ఓటేయండి. అడగకపోతే మాత్రం మీ ఓటు వృధా చేసుకోవద్దు.